మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాకినాడ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం మనం కాకినాడలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నాము. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తోంది. ఓటర్లందరూ కూడా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్లకు బార్లు తీరుతున్నారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా క్యూ లైన్ లో వేచి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో 1640 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ విధానం ద్వారా ఈ పోలింగ్ సరళినంతటిని కూడా పర్యవేక్షిస్తున్నారు జిల్లా పోలీస్ యంత్రాంగం, అలాగే ఎన్నికల అధికారులు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా తగు జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే పోలీస్ బలగాలు కూడా మోహరించాయి. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో ఆయా ప్రాంతాల్లో పోలీసులు అలాగే 144 సెక్షన్ విధించడంతో పాటు సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా అక్కడ నిత్యం పహారా కాస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే 30% పోలింగ్ నమోదైనట్లుగా చెబుతున్నారు. ఓటింగ్ శాతం అయితే 30% నమోదైనట్లుగా చెబుతున్నారు. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగనుంది. అలాగే ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్న ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓటింగ్ అనేది కొనసాగనుంది. ప్రస్తుతం కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా 7 నియోజకవర్గాల్లోని పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే ముందు ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో జరిగిన సమస్యాత్మక ప్రాంతాలు కానివ్వండి, సమస్యలు తలెత్తిన ప్రాంతాల్లో నిత్యం కూడా పహారా కాస్తున్నారు. మెయిన్ గా ఏంటంటే వెబ్ కాస్టింగ్ విధానం ద్వారా మొత్తం అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. ఓటింగ్ సరళినంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఓటింగ్ వేసేందుకు వచ్చిన క్యూ లైన్ లో వేచి ఉన్న వారికి సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే హెల్ప్ లైన్ సెంటర్లతో పాటు హెల్త్ సెంటర్లను కూడా ప్రతి చోట కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం వరకు కూడా పోలింగ్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోకల్లో ఉన్న ప్రతి లీడర్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఈసారి ఎలక్షన్స్ లో ఎక్కువగా కొత్తగా ఓట్ల హక్కుని నమోదు చేసుకున్న వారిలో యువ ఓటర్లే అధికంగా ఉన్నారు. వీళ్ళే ఇప్పుడు కీ పాత్ర పోషించే అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే ఎన్ఆర్ఐ ఓటు సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వివిధ దేశాల నుంచి ఎన్ఆర్ఐస్ కూడా చేరుకున్న పరిస్థితి. ఈసారి మాత్రం ఓటింగ్ అనేది కూడా కీలకంగా మారింది. ఎందుకంటే యువ ఓటర్లు అధికంగా ఉండడంతో గెలుపు ఎటువైపు వెళ్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన అంశమే. మొత్తానికి ఓటు హక్కును ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మండు టెండను కూడా లెక్క చేయకుండా క్యూ లైన్లలో బారులు తీరుతున్నారు. సాయంత్రం 4 గంటల వరకు ఈ ఓటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతోంది. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కూడా మనం పరిస్థితి చూసుకుంటే ప్రతి చోట కూడా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తోంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించిన చోట్ల మాత్రం చిన్న గొడవలు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే కాకినాడలో ఓటింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ ఓటింగ్ శాతం అనేది కూడా ఈసారి పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ముందు ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ముందు ఎన్నికల కంటే కూడా ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ శాతం అనేది పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే కొత్తగా ఓటు హక్కుని వినియోగించుకునే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. యువ ఓటర్ల సంఖ్య కూడా అధికంగా ఉన్న నేపథ్యంలో ఈసారి ఓటింగ్ అనేది కీలకంగా మారింది. అయితే గెలిపోవటములు పక్కన పెడితే ఇప్పటికే యువ ఓటర్లతో పాటు ఎన్ఆర్ఐ ఓటర్లు కూడా తమ నియోజకవర్గాల్లో తమ ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన పరిస్థితి మనము ఇంతకు ముందే చూసుకున్నాము. వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న తెలుగు వారంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తమ ప్రాంతాలకు చేరుకున్న పరిస్థితి కూడా మనం చూసుకున్నాం. నిన్నటి వరకు కూడా ప్రతి బస్ స్టాండ్లలో కానివ్వండి, పోలీసు రైల్వే స్టేషన్ లో కానివ్వండి, అలాగే టోల్ ప్లాజాల వద్ద కూడా బారులు తీరిన వెహికల్స్ ను కూడా మనం చూసుకున్నాం. వీరంతా కూడా ఈసారి స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తమ ప్రాంతాలకు వస్తున్న పరిస్థితి. అయితే యువ ఓటర్లు, ఎన్ఆర్ఐ ఓటర్లే కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఇంతకు ముందుతో పోల్చుకుంటే చైతన్యం పెరిగిందని చెప్పుకోవాలి. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా బయలుదేరి తమ ప్రాంతాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరి గెలుపోటముల సంగతి పక్కన పెడితే ఓటు గురించి అవగాహన అనేది పూర్తిగా పెరిగిందని చెప్పుకోవాలి. ఈసారి ఏ విధంగా ఉంటుంది ఓటింగ్ శాతం కూడా ముందు దాంతో పోల్చుకుంటే ఈసారి ఎంతవరకు నమోదవుతుంది అనేది కూడా మనం వేచి చూద్దాం. ప్రస్తుతం అయితే మధ్యాహ్నం 12 కావస్తోంది. ఓటింగ్ అయితే 30 నుంచి 40% వరకు కూడా ఓటింగ్ ప్రక్రియ పూర్తయిందంటూ కూడా చెబుతున్నారు. మొత్తానికి కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో పోలింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో సిఆర్పిఎఫ్ బలగాలు మోహరించడంతో పాటు
కమాండ్ కంట్రోల్ ద్వారా మొత్తం ఓటింగ్ సరళి అనేది పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే హెల్ప్ లైన్ సెంటర్లతో పాటు హెల్త్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే వయసు పైబడిన వారు, దివ్యాంగులు అధికంగా పోలింగ్ స్టేషన్లకి తామే స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్న నేపథ్యంలో ఎలాంటి ఘటనలు జరగకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా సరే వెంటనే కూడా హెల్ప్ లైన్ సెంటర్లను కానీ హెల్త్ సెంటర్లను కూడా ఆశ్రయించవచ్చు అంటూ కూడా జిల్లా ఎన్నికల అధికారులతో పాటు పోలీస్ శాఖ కూడా చెబుతోంది. ప్రస్తుతం కాకినాడలో ఓటింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగుతోంది.